అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ దైవ గ్రంథం అన్నమాట. ఇది పరిశుద్ధ గ్రంథం. నిజంగా నాకు చాలా సంతోషం. బైబిల్ నిజంగా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను. నిజంగా చాలా సంతోషం అండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ నా చేతిలో ఉంటుంది. దేవుడు ఈ బైబిల్ ఖచ్చితంగా నాకు సంతోషం. ప్రార్థన తెలియదు. నాకు ఏ స్థితిలో ఉన్నానంటే చాలా కఠినంగా ఉన్నానండి. నిజంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము నిజంగా చదివితే ఎంత బాగుంటుందంటే ఆదికాండం నుంచి లాస్ట్ ఆదికాండం నుంచి లాస్ట్ ప్రకటన గ్రంథం వరకు చదివితే నిజంగా చాలా 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 చెలుస్తాయండి. నిజంగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేశాం కదా, దాంట్లో పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయం చదువుతున్నా అండి. నాకు చదువు తక్కువ, కానీ ఆ దేవునింద భారం వేసి చదువుకుంటున్నా. ఆది యందు దేవుడు భూమాకాశం సజీవించును, భూమి నిరాకరముగా సురంగా ఉండెను, చీకటి ఆగాధం జలములపై కమ్ముకొనిండును, దేవుడు అంత జలముపై అలాడుచు దేవుడు వెలుగు కమ్ముకొనెను, పక్కగా వెలుగు కలిగెను. సో నేను బైబిల్ చదవాలని ఎంతో కోరిక ఉంది. సో నాకు చదువు లేదు, కానీ చదివింది తక్కువ, కానీ నా పరిశుద్ధ గ్రంథం మాత్రం వదలను. ఎందుకంటే నా దేవుడు, నా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆయనే నా యేసయ్య. నమ్ముచున్నా బైబిల్ పెట్టి ప్రతి వాక్యము దేవుడు దీంట్లో ఉన్నది. నిజంగా మనకు దేవుడు రాక సమయం వస్తుంది. వెలుగు లేచి దేవుని ప్రార్థన చేయి, విశ్వాసించి దేవుని వెతుకు, దేవుడిని మాట్లాడుతాడు. ఉదయాన్నే లేచి దేవుని బైబిల్ చదివి వాక్యం చదువుకొని దేవుని స్తుతిస్తే దేవుడు నీతో ఎందుకు మాట్లాడు, నీకు ఎందుకు ఈ శ్రమలు ఉన్నాయి, ఎందుకు ఈ దుఃఖంలో ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇవన్నిటికీ కారణం ఈ బైబిల్లో గ్రంథంలో ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ గ్రంథంలో ఉంది. చదివితే గన నిజంగా దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, అది నిజం. నేను నమ్మా, నా దేవుడు గొప్ప దేవుడు. విశ్వాసించి దేవుని వెతుకుతా. శ్రమైనా, దుఃఖమైనా, కష్టమైనా, బాధ అయినా నా యేసయ్యే. నన్ను చంపినా కొట్టినా నా యేసయ్యే. ఆయన తప్ప నాకు వేరే దేవుడు ఎవరు లేదు. నమ్ముతున్నా నేను. నా దేవుడే, నా యేసయ్య నా రక్షకుడు. నా కోసమే కాదు, ప్రజలందరి కోసం ఆయన రక్షకుడు, ప్రేమాభిమానుడు. ఆయనే మన యేసయ్య. నమ్ముచున్నాను. ఎవరిని హిందించను, ఏ మతాన్ని దోషించకూడదు మేము. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కదా. బైబిల్లో చెప్పిన మాట పట్టి దేవుని కొరకు మనము నిలబడితే అది దేవుడి పక్షాన, అది గొప్ప దేవుడు. దావీదు కీర్తనలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో మంచితనాలు ఉన్నాయి. ఎంతో మందికి దేవుడు ఆస్వాదిస్తున్నాడు. ఒక వాక్యము దేవుడు చెప్పినట్లు వింటే మనకు జరిగినంత జరుగుతాయి. నిజంగా నేను నమ్మా, నా దేవుడు గొప్ప దేవుడు. నేను నమ్ముచున్నా ఆయన గొప్ప మహిమగల దేవుడు, శక్తి గల దేవుడు, ఆత్మ కలిగిన దేవుడు. ఆయనే మన యేసయ్య. సో చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ, దయచేసి నాకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నీ కృపం బట్టి నీతిగా నడిపించిన గొప్ప దేవ తండ్రి. ఎక్కడ నీ నామ కూడి 2-3 కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ తోడేయండి, బలపరుచున్న తండ్రి. చెడు మాటలు, చెడు వ్యసనం నుంచి ఏ శక్తి బంధించి బైబిల్లో వాక్యం చదువుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుడు గొప్పతనాన్ని మనకు సాక్షి చూపించినకు వందనాలు చేర్చుకున్నాను తండ్రి. అయ్యా నీవే నా దేవుడివి, నీవే నా రక్షకుడివి. అవునయ్యా, గొప్ప నామమున యేసు నామం మొరపెడుతూ కష్టాలు, శ్రమలు, దుఃఖం నుంచి యేసు రక్తం బంధించి మంచి ఆరోగ్యము,
బలము, శక్తి, సమాధానము అన్నీ మాకు కలిగించు తండ్రి. అయ్యా మాకెవరు శత్రుత్వం ఉండకూడదు అయ్యా, మాకు ఎవ్వరు శత్రువు ఉండకూడదు. పలానా డాక్టర్ నువ్వేనైనా, ఎన్ని రోగాలతో, ఎంత వ్యాధులతో, ఎంత డబ్బు పెడుతున్నారో అందరికీ స్వస్థత కలగాలి తండ్రి. ఈ ప్రార్థన ప్రతి ఒక్క మనుషులకి తగలాలని, మంచి ఆరోగ్యం ఇయ్య తండ్రి. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళ శ్రమల్లో ఉన్నారు. యేసు రక్తం బంధించిరేనా, యేసు రక్తం బంధించిరేనా అయ్యా. అయ్యా ఎంతమంది బాధల్లో ఉన్నారయ్యా, ఎంతమంది కష్టాలు ఉన్నారయ్యా, ఎంత అప్పులు బాధలు కుంగిపోతున్నారయ్యా, ఎంతమంది ప్రార్థన లేక ఎంతమంది స్థితిలో ఉన్నారు. అందరినీ స్తుతించి వాళ్ళకి మంచి ఆరోగ్యం, బలము, శక్తి, సమాధానము దయచేసి నాన్న కాపుల దయచేయమని నీ తోడు నీడుగా ఉండి బలపరిచి యేసు రక్తం బంధిస్తూ కృపా, మహిమా, శక్తి, సమాధానం ఎల్ల ప్రాసాదించుగాక. ఆమేన్. మరణాత.